కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. గాజుల రామారం చిత్తారామ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుండి కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ అరాచకాలు ఎక్కువయ్యాయని, ప్రశ్నించిన వారిపైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ అరాచక పాలనతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు తనను బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కూన శ్రీశైలం గౌడ్తో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కుత్బుల్లాపూర్లో బీజేపీ జెండా ఎగరవేస్తానంటూ దాదాపు వేలాది మందితో ఈ రోజు ఆయన మొత్తానికి ఒక నామినేషన్ దాఖలు చేయడానికి కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్ బయలుదేరారు. మొత్తంగా చూసుకున్నాం ఈ కోలాహలం అంతా కూడా కుత్బుల్లాపూర్ దాదాపు ఈ ప్రపంచం అంతా చూస్తున్నాం. ఎలా ఉంది, ఎంత ఈ ప్రపంచం ఏంది, జనాలు ఏంది, ఎలా ఈరోజు నామినేషన్ చివరి తేదీ చెప్పండి, ఎలా సాగుతుంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన, కిషన్ రెడ్డి గారి నాయకత్వాన, బండి సంజయ్ గారి నాయకత్వాన, ఈటల రాజేందర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరని ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. ఈ యొక్క అరాచక పాలన పోవాలంటే, తెలంగాణ రాష్ట్ర యువకుల బతుకులు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ శరణ్యం. తెలంగాణలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే రౌడిజం మరి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఒక వ్యాపారం లేని వ్యక్తి మరి కోట్లకు పడిగెత్తి 100 ఎకరాల భూములు కబ్జాలు చేసి ప్రజలను భయపరితులకు గురి చేస్తూ ఉండు. మొన్న ఒక వేదిక పైన కూడా ఆయన రౌడిజం చేసిర్రు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి 14లో కాంటాక్ట్ చేసి ఇప్పుడు వచ్చిండు, ఓడిపోతే వ్యవసాయం చేసుకుంటా అంటుండు. 30 సంవత్సరాల సంది ప్రజాక్షేత్రం ఉన్న ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా బాసులు అన్న విధంగా నేను పనిచేస్తా ఉన్నా. ప్రచారంలో ఏ వినతులు వినిపిస్తున్నాయి సాధారణంగా జనాల నుంచి? కుత్బుల్లాపూర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతులకెంచి, ఒక రౌడీ ఎమ్మెల్యే చేతులకెంచి కుత్బుల్లాపూర్ కాపాడుకోవాలి. ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. ఓట్లేసి వేలాది మేరతో గెలిపిస్తారు. మొత్తంగా అరాచక పాలన పోవాలి, బీఆర్ఎస్ అరాచక పాలన పోవాలి. ఆ రకంగానే మొత్తంగా కూడా ప్రజలు మా ఆశీర్వాదం అంతా కూడా మా వైపే ఉంది. చూస్తూనే ఉన్నాం, జనాలంతా కూడా వేలాది మందిగా తరలి వచ్చారు. ముక్కుమడిగా స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి అవుతుంది. ఏదేమైనా సరే కుత్బుల్లాపూర్లో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతాం, బీజేపీ జెండా ఎగరవేస్తామంటూ ఇక్కడ కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో మహేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్, హైదరాబాద్.